ఆర్టీసీ బస్ ఎక్కిన టికెట్ కోసమని 100 రూపాయలు ఇచ్చిన. అయితే కండక్టర్ మేడం చిల్లర లేవని టికెట్ వెనకాల రాసింది దిగేటప్పుడు తీసుకోమని. ఇక నేను మంచిగా సీట్ దొరికిందని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ మంచిగా కూర్చున్నా. ఎమ్మెల్యే కాలనీ అనగానే దెబ్బ దిగిన. ఆఫీస్కి వచ్చినాక యాదకొచ్చింది, అర్రే కండక్టర్ తన చిల్లర తీసుకుని మర్చిపోయినా అని. నా లెక్కన చాలా మందికి అయితే ఉంటుంది కదా, అంతమందిలా ఎవరికి ఎంత చిల్లర ఇయ్యాలో కండక్టర్లు మర్చిపోతారు. ఇవాళ పట్నంలా సగం బస్సులు నడవలే, జీతాల కోసమో హక్కుల కోసమో బంద్ పెట్టినట్టున్నారేమో అని అనుకునేరు. కాదు, ఒట్టి చిల్లర పంచాది. రూపాయి బిల్లకాడ లొల్లిబుట్టి బస్సులు బంద్ పెట్టే కాడికొచ్చింది. గీ అక్కనే కండక్టర్ మొన్న ఒకళ్ళు బస్ ఎక్కి 11 రూపాయల టికెట్కి 20 రూపాయలు ఇచ్చిండ్రట. రూపాయి చిల్లరిస్తే 10 నోటిస్తా అన్నదట కండక్టర్ అమ్మ. వాళ్ళేమో చిల్లర లేదన్నారట. హీగిట్లా మాట పెరిగి పంచాది ఆర్టీసీ పెద్ద సార్ల దాకా పోయింది. ఎంక్వైరీ చేసి కండక్టర్ అమ్మదే తప్పని ఇంకో డిపోకేసిండ్రట. అట్లెట్లా తప్పైతుంది అని ఆర్టీసీ అన్నలు అక్కలంతా ఒక్కటై బస్సు ఎక్కలేదు. 7 కాడికి డిపోలనే ఆపేసిండ్రు. జనానికి మస్తు తిప్పలైంది. రూపాయి చిల్లరతోని బస్సులు బంద్ అయి లచ్చల ఆమ్దానికి ఎసరొచ్చింది.